ఫస్ట్ హ్యాండ్స్లో రకాలు చెప్తాను, దానికి సంబంధించినవి మొత్తం చెప్తాను ఓకేనా. చూడండి ఫస్ట్ నార్మల్ హ్యాండ్ ఓకేనా, నార్మల్ హ్యాండ్ మీకే చెప్తున్నాను, మీ సైజులే మీకే చెప్తున్నాను. నార్మల్ హ్యాండ్, దీని నుంచి పఫ్ హ్యాండ్, దీని నుంచి బుట్ట హ్యాండ్, షార్ట్ బుట్ట అయితే మామూలు బాహుబలి బుట్ట ఓకేనా. ఇది మళ్ళీ కృష్ణా ముకుంద, సీతారాము, ఎన్ని వచ్చినాయిరా, 7 ఏమో వచ్చినాయి. కట్ చేయము, కాకపోతే అక్కడ వరకు చెప్పి మీకు చూపించి. హ్యాండ్ లెంత్ వచ్చేసరికి 7 అమ్మ, హ్యాండ్ లెంత్ 7. బాహుబలి బుట్ట అంటున్నామంటే 2 ఇంచులు ఎక్కువ కలపాలి. ఎందుకో చెప్తాను చూడండి. ఇదిగో ఇక్కడ బాహుబలి బుట్ట అంటాం, చూడండి ఇక్కడ 1/2 ఇంచ్ పోతుంది, ఇక్కడ దీనికి 1/2 ఇంచ్, దీనికి 1/2 ఇంచ్, 1 ఇంచ్, ఇక్కడ 1/2 ఇంచ్, అంటే మొత్తం 2 ఇంచెస్ కావాలి, ఎక్స్ట్రా కావాలి. మనం ఎక్స్పర్ట్లు అనుకో ఇక్కడ పావు ఇక్కడ పావు చాలు, ఇక్కడ కూడా పావే చాలు, కానీ మనకు అవన్నీ ఎందుకులే కానీ ఇది బెటర్, 2 ఇంచులు ఎక్కువ పెడదాం. నేను తీసుకుంటున్నాను కానీ నేను చాలా దగ్గరగా చేసేస్తున్నాను, అందుకే నాకు 1 ఇంచ్ సరిపోద్దేమో అనుకుంటున్నాను. సరే సరే సరిపోద్దంటే అప్పుడు మార్చుకుందాం మనం ఓకేనా. ఇప్పుడు 7 హ్యాండ్ లెంత్ అయిపోద్దేమో, అందుకే ఎంత కుట్టాలో అంత కుట్టేసేయాలి. ఒకవేళ కుట్టలేమో అని మనకు తెలుస్తున్నప్పుడు ఎంత కుడుతున్నామో చూసుకునే వెళ్తున్నాయి అనమాట కుట్లు. ఒక లైన్ కుట్టుకోండి. ఇప్పుడు మనం కుడుతున్నాం అనుకోండి 1/2 ఇంచ్కి ఒక లైన్ కుట్టేసుకుని అక్కడే రండి, అది బెటర్ కదా. ఖర్చులు మళ్ళీ పిగిలిపోయినాయి అనుకమ్మా, పట్టి అన్నాం అనుకో పిగిలిపోతాయి. 2 సార్లు మనం తడి ఒళ్ళు మీద వేసేసుకున్నాం అనుకో, ఇలా లాగుతాం ఎట్ట పట్టుకుని, ఇది ఎట్ట పట్టుకుని లాగామనుకో పిగిలిపోయినాయి ఇంకా పనికి రాదు, ఈ బ్లౌజ్ వేస్ట్ అయిపోద్ది. అలా అని ఇంకో బ్లౌజ్ కొనము, కొనేవాళ్ళు ఉంటే ఓకే, నేను కొన్నాం, ఆ చీర పక్కకి వెళ్ళిపోద్ది, అది ప్రాబ్లం వస్తుంది ఓకేనా. అది చూడండి మళ్ళీ మ్యాచ్ అవ్వదు, చీరలో బ్లౌజే అందం నా లెక్క అయితే, ఏది వేసినా ఏదో తేడా అనిపిస్తుంది కొన్ని ఓకేనా. హ్యాండ్ లెంత్ వచ్చేసరికి 7, దానికి 2 ఇంచులు కలపండి అంటే 9. చూడండి అమ్మ 9 మార్క్ చేయండి. ఇప్పుడు చెస్ట్ అంటే ఎంత 24 అంటున్నాము, 24 అంటే 10వ భాగం ఏమీ లేదు, 2.4. 2.4 అంటే 2.5 దగ్గరే ఉందా, మనకు లెక్కలు బాగా వస్తాయి కదా ఎట్లయితే, అంటే 2.5 దగ్గర మార్క్ చేయండి ఓకేనా. మళ్ళీ కొంచెం దూరంలో ఇలా మార్క్ చేయండి, మళ్ళీ 2.5 మార్క్ చేయండి ఓకేనా. అర్థమైందా. ఆమ్ డౌన్ ఇది మనం 3.5 పెడుతున్నాం కదా మన సైజుకి, ఇది బుడ్డిపిల్ల కాబట్టి మనం 2.5 పెడుతున్నాం ఓకేనా. ఇప్పుడు ఆమ్ హోల్ వచ్చేసరికి 5. చూడండి ఇది మీ క్లాత్ అనుకోండి, మీరు తీసుకున్న క్లాత్. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఎలా తీసుకోవాలి, ఎలా వేసుకోవాలి ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇదిగో కట్ చేసేటప్పుడు కింద నుంచి పైకి రావాలి, కుట్టేటప్పుడు పైనుంచి కుట్టాలి, ఎప్పుడు చెప్పే డైలాగే. ఇల్లు కట్టేటప్పుడు కింద నుంచి కడతాం, ప్లాస్టింగ్ చేసేటప్పుడు పైనుంచి చెయ్యాలి, అంతేనా. అట్లాగే ఇది కూడా అంతే. ఇలా పేపర్ వేసుకునేటప్పుడు హ్యాండ్ లూజ్ అంటున్నామంటే అది ఇక్కడ ఉండాలి. మీరు ఇదిగో ఇలా పెట్టుకుంటున్నారు, ఇలా పెట్టుకోకూడదు. హైట్ అంటున్నామంటే ఇలా కింద నుంచి వెళ్ళాలి, ఈ వేలో వెళ్ళాలి ఓకే. ఇలాగే పెట్టుకోండి ఓకేనా. బ్యాక్ పార్ట్ తీసుకుంటే ఇదే ప్రొసీజర్, రైట్ వైపు బుట్ట వస్తుంది. హ్యాండ్ని ఎలా చూస్తున్నాం మనం, కింద నుంచి చూడకూడదు, సైడ్ నుంచి చూడాలి. కింద నుంచి చూస్తే దాని ఆకారం మారిపోద్ది, ఒకవైపు నుంచి చూస్తేనే ఆకారం వచ్చింది. కొన్నిటికి మీకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఉందనుకుంటే ఒక యాంగిల్లో చూడాలి, పైనుంచి చూసినా సైడ్ నుంచి చూసినా ఆకారం మారిపోద్ది, యాంగిల్ బట్టి కూడా షేప్ మారిపోద్ది. అందుకు గుర్తుపెట్టుకోండి. 24 చెస్ట్, 3.4 అంటే 3.5 పెడుతున్నావా, నడుము 3 పెడుతున్నావు, ఆమ్ డౌన్ 3 సరిపోద్ది దీనికి. అంటే చిన్నపిల్ల మళ్ళీ 1.5 2 పెడితే బాగోదు, 2.5 ఉండాలి ఓకేనా. నువ్వు 3 పెడుతున్నావు ఆమ్ డౌన్, నడుము సైజు 28 కాబట్టి 30 కంటే తక్కువ ఉంది కాబట్టి అందుకే 3 పెడుతున్నావు, అది గుర్తుపెట్టుకో. ఆ వేళ అది కరెక్ట్ ఓకేనా. ఇది దీని వేళ ఇది కరెక్ట్. ఇది ఒకసారి చూడండి, ఇదిగో 9, 7 ఇంచులు అసలు, 2 ఇంచులు డౌన్, ఇట్లా చెయ్యి ఇక్కడికే ఎండ్ అయిపోతుంది. ఎండ్ అవుతుందంటే ఇంకా పఫ్ పెట్టలేదు కాబట్టి ఎండ్ అవ్వలేదు. ఇంత హైటు చెయ్యి లెంత్ 7 అండి, దానికి 2 ఇంచులు ఖర్చు. ఇది గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తాను ఓకేనా. ఆమ్ డౌన్ 2.5 ఎలా వచ్చింది, చెస్ట్లో 10వ భాగం 24/10 వేస్తే వచ్చేది 2.4. 2.4 అంటే 2.5ఏనా, మరీ లెక్కలు అద్దినట్టు కాకుండా కొంచెం మార్చండి, ఫీల్ అవ్వండి ఓకేనా. ఆమ్ హోల్ వచ్చేసరికి 5. చూడండి 5 ఇట్లా పెట్టాలి, 1.5 ఖర్చు ఓకేనా. 1.5 ఇప్పుడు మనకి తర్వాత ఇంకా అంచు వస్తుందా, ఇంకా వస్తుంది నేను చెప్తాను. ఇంకా ఇటువైపు వస్తుందా, ఇటువైపు వస్తుంది, ఇటువైపు వస్తుంది, ఇక్కడ వస్తుంది. అంటే నేను ఇక్కడ ప్లేస్ ఉంచుకోనా, అంటే నేను సేమ్ ఇలా గీస్తాను ఫస్ట్. గీద్దరు ఉండండి,
చూడండి. ఇప్పుడు ఆమ్ హోల్ 8, ముందు నార్మల్ హ్యాండ్ అనమాట. దీనికి 1 ఇంచ్ చూడు, ఆమ్ హోల్ 8 కదా, సారీ 5 ఇలా పెట్టేసేయండి. 1 ఇంచ్ పెట్టండి. ఎవరికైనా స్టార్టింగ్ స్ట్రైట్గానే ఉంటుంది. ఒకసారి చూసుకోండి, హ్యాండ్ని చూసుకుంటే స్ట్రైట్గా ఉంటుంది. ఇక ఇలా పెట్టేసి దీన్ని ఇలా పెట్టేసి ఇలా పెట్టండి. మనం 1/2 ఇంచ్ స్టిచ్ చేస్తాం కదా, 1/2 ఇంచ్ స్టిచ్ చేస్తే వచ్చిందా లేదా 5 అనేది మళ్ళీ చూడండి. ఇదిగోండి ఇట్లా పెట్టేసుకుని 5 వచ్చిందా లేదా, వచ్చింది 5, ఇలా చూసుకోండి. ఇంకోటి ఏంటంటే అడుగుతున్నారు ఇక్కడ ప్లస్ వస్తుంది రావట్లేదంటే, ఇదిగో రాలేదంటే ఇలాంటిది రాకపోతే ఇది రాదనమాట, ఎక్కువ తక్కువ వచ్చేసింది అది. ఇప్పుడు ఏమంటున్నామంటే ఇప్పుడు అంచు ఉంది కదా మీది, అంచు ఏది, అంచు ఏదిరా, ఇదిగో ఇదే ఇదిగమ్మ. నేనేమంటున్నానంటే నాకు ఇంత అంచు నచ్చలేదు, బుడ్డ పిల్ల. అదే మనం అనుకో ఇంత అంచు పెట్టుకుంటాం, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఉంచుకుంటాం, ఇటు ఒక 1/2 ఇంచ్ ఉంచుకుంటాం. మనం బుడ్డ పిల్లకి వేస్తున్నాం కాబట్టి ఆ బుడ్డ పిల్లకి ఇంత అంచు వద్దని నా ఉద్దేశం. 3 ఇంచులు పెట్టమంటున్నాను. కరెక్ట్గా ఇక్కడ స్టిచ్ పడిపోవాలి, ఇక్కడ పడిపోవాలి. 3 ఇంచులు సరిపోద్ది. ఓకేనా? 3 ఇంచులు అంటే కింద ఇది కుట్టడానికి ఒక 1/2 ఇంచ్, క్లోజ్ చేయడానికి ఇది జాయింట్ చేయడానికి ఒక 1/2 ఇంచ్, 1 ఇంచ్ అంటే ఏంటి, 3కి 1 కలిపితే అంతా 4 పెట్టండి. ఓకేనా? ఇక్కడతో అంచు క్లోజ్ అయిపోతుంది. ఇలా ఒక లైన్ కొట్టేసేయండి. ఓకేనా? ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి హ్యాండ్ లూజ్ 3.5 అంతేనా? 3.5ఏనండి. 3.5 మార్క్ చేయండి, 1.5 ఖర్చు మార్క్ చేయండి. అయితే ఇక్కడ ఎంత పెట్టాలనేది తెలియదు. ఇప్పుడు ఇది ఉంది కదా, చూడండి 4.5 ఉంది. ఓకేనా? ఇక్కడ 4.5 ఉంది. ఈ 4.5 ఇక్కడ పెట్టండి, ఇలా పెట్టండి. కాకపోతే దీనికి బుట్ట యాడ్ చేస్తాం నేను. ఇదే గీయండి మామూలుగా, 1.5 ఖర్చు పెట్టేసేయండి. ఇది దీన్ని కలపండి. ఆ పై దాన్ని కలపొద్దు, చెబుతాను, దానికి పని ఉంది. ఓకేనా? ఇది కింద ముక్క, ఇది పేపర్ మీద తీసుకుంటున్నప్పుడు కిందది ఇది. ఇప్పుడు ఏం చేయాలంటే బుట్ట పెట్టాలి. బుట్ట అంటే బుడ్డ పిల్ల కాబట్టి 2 ఇంచులు సరిపోతుంది. మీకు ఎక్కువ బుట్ట కావాలంటే 2.5 పెట్టండి, లేదా 3 కూడా పెట్టుకోండి, మీ ఇష్టం. నాకు 2 ఇంచులు చాలు, ఈ పిల్లకి బుట్ట పిల్ల కాబట్టి 2 చాలు. ఇదిగోండి ఇటు కూడా 2 పెట్టండి. స్క్వేర్ బాక్స్ అంటాం. 2 పైకి 2 సైడ్కి 2 కూడా అంటే స్క్వేర్ బాక్స్ అంటాం నేను. ఓకేనా? 2x2 ఇలా వేసుకోండి. మీరు ఏమైనా పెట్టుకున్నారు అంటే ఇలా రాసుకోండి 2x2 అని. అటు 2 వచ్చింది, ఇటు 2 వచ్చింది అంటే మీకు తెలియకపోతే. ఓకేనా? ఇది తీసుకుని దీన్ని ఇలా బుడ్డి రౌండ్ ఇలా స్కేల్ని ఇలాగే పెట్టేసుకుని, ఇలా స్కేల్ని మన ఇష్టం వచ్చినట్టు తిప్పుకోవచ్చు. ఇలాగే పెట్టాలని రూల్ ఏమీ లేదు. ఇలా బుడ్డిగా కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా? అలా పెడితే అందంగా వస్తుంది. ఇలా పెడితే ఎక్కువ వస్తుంది, బుడ్డగా వస్తుంది. ఇలా పెట్టేసి మళ్ళీ దీన్ని చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ టచ్ అవ్వాలి, ఇట్లా పెట్టండి. ఓకేనా? స్కేల్ని పెట్టమని ఎంతైనా పెట్టుకోవచ్చు. ఒకటి గుర్తు పెట్టుకుంటారా, అక్కడ లూజ్గా వస్తుందంటే ఇంతే పెట్టాలని లేదు. టైట్గా ఉంది, బాడీకి ఫిట్ అయిపోయిందంటే మనం మార్చాలి. ఓకేనా? ఎందుకంటే లూజ్గా ఉన్నప్పుడు మనకు కొలతలు ఎందుకు, మనకు అట్లా బాగుందా లేదా మెయిన్ ఇంపార్టెంట్. బాడీకి ఫిట్ అయిపోయింది, బాడీకి టచ్ అయిపోయింది, వేసుకున్నప్పుడు ఇట్లా నున్నగా రావాలి అంటే మన కొలతలు ఇంపార్టెంట్. ఇలా పెట్టినప్పుడు ఎంతే పెట్టాలని రూల్ ఏమీ లేదమ్మా. ఓకేనా? అలా అది మానేయండి. ఎంతే పెట్టమన్నారు, పెడితే ఏమవుద్దు, కొత్త మోడల్ వచ్చింది అంతే. కొంచెం ఎక్కువ పెట్టుకుంటే కొత్తది వచ్చింది అంతే. ఏం ఫీల్ అవ్వద్దు, అది మానేయండి. వాళ్ళు చెప్పిందే కరెక్ట్, ఎవరు చెప్పింది కరెక్ట్ ఏం కాదు. ఓకేనా? 2 ఇంచెస్ పెట్టాం, ఇది అయిపోయింది. ఇప్పుడు ఇది అయిపోయింది, దీన్ని కూడా లైన్ కొట్టేసేయండి. అది చెప్తా అసలు లైన్ కొట్టేయండి, మీకు ఈజీగా అర్థమవుతుందని చెప్తున్నాను. ఓకేనా? ఇది అయిపోయింది. ఇది పఫ్ హ్యాండ్. ఇప్పుడు లెంత్ మర్చిపోయింది, పఫ్ హ్యాండ్ ఇది. ఇప్పుడు నార్మల్ హ్యాండ్కి పఫ్ యాడ్ చేసాం. ఇప్పుడు బాహుబలి బుట్ట, ఆ మామూలు బుట్ట అంటున్నామంటే 2 ఇంచులు బయటికి పెట్టండి. ఏమి లేదు, పేపర్ని ఇలా జరిపేసి, అందుకే పేపర్ మీద తీసుకోమనేది. క్లాత్ అనేసరికి అడ్జస్ట్ చేసుకోవడం కష్టం. ఇదిగో చూడండి 2 ఇంచులు. ఓకేనా? 2 ఇంచులు పెట్టేసేయండి. ఈ లైన్ని ఇలా కొట్టేసేయండి. ఓకేనా? ఇది కూడా ఇలా కొట్టేసేయండి. ఇప్పుడు బుట్ట ఎక్కడి నుంచి పెట్టాలని డౌట్ మీకు. 2 ఇంచులు తీసుకున్నాం కాబట్టి 4 ఇంచుల దగ్గర నుంచి బుట్ట పెట్టండి. ఓకేనా? ఇక్కడ నుంచి బుట్ట పెట్టండి. ఇటు కూడా 4 ఇంచుల దగ్గర నుంచి బుట్ట పెట్టండి. ఇది ఇక్కడికి వస్తుంది, ఇదిగో ఇట్లా ఈ ప్లేస్ ఇక్కడ నుంచి బుట్ట పెట్టండి. ఓకేనా? ఇలా స్ట్రైట్గా రావాలి, బుట్ట పెట్టండి. ఇప్పుడు మీరు ఇది మర్చిపోండి అన్నాను కదా, ఇది నేను కట్ చేసేటప్పుడు దీన్ని కట్ చేసేసి ఇది కట్ చేస్తాను మీకు, అప్పుడు మీకు ఈజీగా అర్థమైంది. ఓకేనా? ఇప్పుడు కట్ చేయనా, ఏమైనా డౌట్ ఉందా? ఇది 1/2 ఇంచ్ కదా మేడం తీసింది? 1/2 ఇంచ్. అదిగో మీరు మాట 1/2 ఇంచే. ఓకేనా?
అదే మారాలమ్మా. మనం వెళ్తున్నామంటే అవతల వాళ్ళు కొన్ని చెబుతారు, కొన్ని మనం అల్లుకోవాలి. నేను అనేది అది. అంతా ఆమె చెప్పిందే ఇంకో ఇట్లా ఇలా ఉంటే మీ బిహేవియర్ ఏమైద్దో తెలుసా? ఎప్పుడో మీరు ఇంకా నా దగ్గరికి రాలేరు. ఫర్ ఎగ్జాంపుల్ వీడియో చూసుకున్నారు, ఆవిడేమో 2:30 చెప్పింది, ఈవిడేమో 2 చెప్పింది, ఏది తప్పు తప్పు అని వదిలేస్తారు. ఎవరికి ఇష్టం వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ బట్టి ఎంత పెట్టామో, ఏజ్ అలాంటిది, బుట్ట లెగవాలా, బుట్ట లోపలికి అణిగిపోయి ఉండాలా అనేది చూడండి. అందుకే నేను అనేది అలా ఆలోచించకూడదు. ఇక్కడ ఆపే పెట్టాలి, ఓకేనా? నేను ఇప్పుడు చెప్పాను, నువ్వు మానేసావు, ఇంకా నా దగ్గరకు రావు, ఫోన్ చేసి అడుగుతావు, నేను ఒకవేళ ఫోన్ ఎత్తలేదు, నువ్వు అప్పుడు ఏం చేస్తావు? వేరే వీడియో ఏదో చూస్తావు. ఆవిడ 2:30, 3 చెప్పింది, ఈవిడ చూస్తేనేమో 2 చెప్పింది. ఇక్కడేమో ఈవిడ ఆఫే పెట్టమంది, ఆవిడ 1 పెట్టమంది, ఆవిడ తీసుకుంది పెద్దది, ఈవిడ తీసుకుంది చిన్నది. ఇవన్నీ కన్ఫ్యూజన్లో పడిపోతారు. మీరు రాంగ్ ఆలోచిస్తున్నారు, ఇలా ఆలోచించొద్దు. క్లారిటీగా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎక్స్ప్లెయిన్ చేయమని. ఎవరు చెబుతారు? కళ చెప్పిద్దా? చెప్పు కళ, ఏం చెబుతావో చెప్పు. ఎంతవరకు వచ్చిందా? నేను హ్యాపీ కదా. మీరు చెప్పండి, ఏమైనా మిస్టేక్స్ ఉంటే నేను చెప్తాను. బృందా నూరా, ఈ సీతారాము హ్యాండ్ నేను గీలేదు. అయ్యొద్దులు అవి తర్వాత మాట్లాడమన్నా, కన్ఫ్యూజన్. నేను చెప్తాను నాకు వచ్చినంత వరకు. చెప్పు, దా ముందుకు రా. నువ్వు చెప్పు, ఎంత బాగా చెబుతావు, అవతల వాళ్ళకి కూడా అర్థమైపోవాలి. చూపించండి. చూపించు. హ్యాండ్ లెంత్ 7, దానికి 2 ఇంచెస్ ఖర్చు గురించి పెట్టుకోవాలి. అప్పుడు 9 అవుద్ది. 9 అయినప్పుడు కొంచెం పెద్దగా చెప్పు, తిన్నావుగా. ఆమ్ డౌన్ 2.5, ఓకే, ఆమ్ హోల్ 5. దాని బుట్ట కోసం అంటే కిందకి వచ్చారు మేడం. అప్పుడు మారుస్తాం. అప్పుడు పెద్దవాళ్ళకి చిన్నపిల్ల కదమ్మా. ఇప్పుడు లెంత్, ఇప్పుడు అమ్మాయి చెయ్యి పొడవలేదు, లేనప్పుడు పొట్ట వచ్చేసి ఇది అంచు వచ్చి దీని కింద పడిపోద్ది కదా, మా చెయ్యి కింద బాగోదు కదా. అందుకు నేను దీన్ని తగ్గిస్తున్నాను, నాకు ఇష్టం లేదని అందుకు తగ్గిస్తున్నాను. ఇప్పుడు ఒకవేళ నారాయణపేట చీర 18 ఇంచులు వచ్చినాకు దానిలో ఏనుగులనే తీసుకునేదాన్ని, లేదా దానిలో పికాక్స్ ఉన్నాయి కదా అవే తీసుకుంటాను. పిల్లని బట్టి ఆ బోర్డర్ ఈ బోర్డర్ కవర్ చేసి తీసుకుంటాం. ఇప్పుడు మొన్న పఫ్ హ్యాండ్ పెట్టాము ఒక అమ్మాయికి, అదేం చేసాం, కింద తీసేసి పైన మనకు ప్లెయిన్ క్లాత్ కావాలని చెప్పి పఫ్ పెట్టాం. ఇప్పుడు ఎక్కడ అట్లా, ఓకేనా? ఇప్పుడు చూడండి, లెంత్ హ్యాండ్ లెంత్ ఇప్పుడు పెంచనులే, తర్వాత చెప్తానులే. వద్దు, ఇది సరిపోద్ది. ఎక్కువ ఉన్నా బాగోదు. పిల్ల సన్నగా ఉన్నప్పుడు అమ్మా ఎక్కువ ఉంటే బాగోదు, మరీ ఎక్కువ ఉంటే ఓవర్ అనిపించింది. ఉన్న లిమిట్ గా ఉండాలి, ఎక్కువ ఉంటే ఓవర్ అనిపించింది, ఓకేనా? అంటే మీరు లేదు లేదు వద్దు. ఇదిగో చూడండి అమ్మా, మీకు ఇది చెప్తాను అంటున్నాను కదా, ఇది కట్ చేసేయండి ఇట్లా, ఓకేనా? మీకు ఒకటి చెబుతానమ్మా, కన్ఫ్యూజ్ అవుతున్నారని అన్నాను కదా. ఒకసారి చూసినప్పుడు ఒకటి అర్థమవుతాం, ఇంకోసారి చూస్తే ఇంకోటి అర్థం. అందుకే నేను మీకు ఏం చెప్తున్నాను, ఎవరన్నా పక్కన వాళ్ళు చేస్తున్నప్పుడు చూడండి అంటుంది. ఎందుకు? ఇలా ఉంటుంది ఆకారం అని ఒక ఐడియా వచ్చింది, మనం గీసేటప్పటికి వచ్చింది. అందుకు ఇంటి పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు మనకు అవసరం లేదు, కానీ మన క్లాస్కి వచ్చినప్పుడు పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు చూడాలి. ఇది ఉందా? ఇప్పుడు నాకు ఈ బోర్డర్ చిన్నదే కావాలి కదా, ఇప్పుడు దీన్ని చూడండి. మామూలు కట్ చేయాలి, ఓకేనా? ఇది అందుకే నేను ఇందాక చెప్పినట్టు కాకుండా మళ్ళీ మార్చాను, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారని. ఇదిగోండి, ఇప్పుడు ఇది వచ్చింది. ఇప్పుడు ఇలా వచ్చిందా? దీన్ని ప్రిల్లు పెట్టుకుంటా ఇక్కడికి తెచ్చేద్దాం, ఓకేనా? అర్థమైందా? ఇది ఇప్పుడు ఇందాక నేను ఎక్కువ తీసి మళ్ళీ 1 ఇంచ్ గీయండి అంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఓకేనా? ఇది అసలు పద్ధతి, ఓకే? అర్థమైందా? 2 ఇంచులు ఎక్స్ట్రా కోసి మనం ఇప్పుడు ఇలా పెట్టినప్పుడు మనకి ఇలా సరిపోవట్లేదంటే ఏం చేయాలంటే, ఇప్పుడు ఓపెన్ చేసేసి, ఇదేం వేరే క్లాత్ తీసుకుంటాం పింక్ కలర్ వేస్తే, దీన్ని ఓపెన్ చేసమ్మా చూడండి. ఇప్పుడు ఇది ఎలా ఉంది కదా, ఇలా ఓపెన్ చేసి మనం మార్కింగ్ పీస్తో, మన క్లాత్లు సరిపోవాలని మీటర్లు తేలేము, ఇలా మార్కింగ్ పీస్తో గీసుకుని మార్కింగ్ పీస్ ఇవ్వండి. మార్కింగ్ గుండు పిన్ పెట్టండి అమ్మ, లేకపోతే గుండు పిన్ ఇవ్వండిరా, కట్ చేసేస్తాను. సరే కట్ చేయండి, చూడండి అమ్మ, ఇలా పెట్టి చుక్కలు పెట్టండి. ఇదిగో ఇలా ఉందా? వదిలే అమ్మ, వదిలే. చుక్కలు ఇలా పెట్టండి, ఇలా పెట్టేయండి, లేదా గుండు పిన్లు పెట్టేసుకుని కట్ చేసేయండి. ఇప్పుడు ఇది ఇలా అయిపోయింది కదా. ఈ పీస్ ఇంతకు ముందు మనకు సరిపోలేదు,
ఈ పీస్ ఇంతకుముందు మనకు సరిపోలేదు. ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి అమ్మ, ఏం లేదురా, చిన్నది ఇదిగో బంగారంలా సరిపోయింది. ఇంకా మనకు బోల్ ముక్క మిగిలింది, ఇందాడైతే సరిపోలేదు. ఇప్పుడు ఇదే అంచు ఒకవేళ మన దగ్గర పింక్ లేదు, మన దగ్గర మళ్ళీ కొనుక్కురాలేము, ఒక 1/4 మీటర్ కొనలేము అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇదే అంచు మనం అక్కడ వేసేయచ్చు. లోపలే కదా, ట్రాన్స్పరెంట్ ఏం కాదు కాబట్టి క్లాత్, ఈ అంచుని అక్కడ వేసేయండి. ఓకేనా? ఇది అడ్జస్ట్ చేయడం. ఇంతకుముందు మనకు సరిపోలేదు, ఇప్పుడు సరిపోయింది. ఇలా తిప్పుకొని వేసుకోవడమే, ఇలా గీసేసుకుని 2 చేతులు ఇక్కడ వచ్చేస్తాయి మనకి. గుండు పిల్లలు పెట్టుకొని కట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఈ మార్కింగ్ కంటే, నా ఉద్దేశం అయితే. ఓకేనా? ఆ పని చేయండి. ఇక్కడ ఉంది కదా ఆ బార్డర్, మన దగ్గర ఇది ఉంది కదా, ఇదిగో సరిపోయిందా బంగారం లాగా. ఇక్కడ ఇంకోటి వచ్చేసింది, సరిపోయిందా, 2 ముక్కలు వచ్చేస్తాయి ఇంకా అంతే. ఓకేనా? అర్థమైందా? అలా తీసేసుకోండి. క్లాత్ని అడ్జస్ట్ చేయడం కూడా మెయిన్ ఇంపార్టెంట్. ఉంది అన్న దాంట్లోనే తీయాలి. మళ్ళీ మనం ముక్క తెచ్చి చేయలేం, అవతల వాళ్ళు డబ్బులు ఇవ్వరు. అంటే ఎందుకు ఇస్తారు? చాలపోతే చాలదని చెప్పేయాలి, కానీ మనం కొనుక్కొచ్చామంటే ఇవ్వరు. ఓకేనా? ముందే చెప్పేయాలి. కుట్టేసిన తర్వాత చాలలేదు అంటే కొంతమంది ఒప్పుకోరు. అది అనమాట, అన్నీ చూడాలి మనం. ఓకేనా? అడ్జస్ట్ చేయాలి. మ్యాక్సిమం ఎంత క్లాత్ ఉందో దానిలోనే అడ్జస్ట్ చేయడానికి ట్రై చేయాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.